ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకి స్వప్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది, లేకపోతే మనకి ఇన్సిడెంట్స్ స్వప్నంలోకి వస్తాయి. అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుందంటే అది ఒక యాక్సిస్ ఉంది, మనకి ఎవరైనా రావడానికి యాక్సిస్ ఉంది. కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక పని చేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్నశాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క లగ్నం వారిది మనం తెలుసుకుందాం. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఏదైనా యంత్రాలు, పోలీసులు లేనట్లయితే ఏదైనా కొంతమందికి చూడండి మంచి దిట్టంగా అడవిలో ఉండేటువంటి మంచి క్రూర మృగాలు చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా వస్తూ ఉంటుంది. అది చాలా చాలా మంచిది చెప్పాలంటే. మరి మీకు ఎటువంటి స్వప్నాలు రావడం వల్ల ఇబ్బంది వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పాత ఇల్లు అండి, గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ హౌస్, లేకపోతే పంట మొత్తం ఎండిపోయినటువంటి పంట ఉన్నటువంటి భూములు లాంటివి రావడం. ఏదో మా తాతగారిదండి అది కింద మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది, అటువంటివి ఏమైనా వచ్చినా కూడా లేదు. ఒక్కొక్కసారి కొంతమంది ఏదో గుహల్లోకి వెళ్ళి ఏదో నిధి కోసం వెళ్తే అక్కడ ఏదో జరిగినట్టుగా వచ్చింది. నేను కర్కాటక లగ్నం వారికి అడిగాను, ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారడం నేను చూశాను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కర్కాటకం వారికి సర్వసాధారణంగా కొంచెం అలర్ట్గా ఉంటారు. కర్కాటకం యొక్క లక్షణం ఏంటంటే అలర్ట్నెస్. ఎప్పుడు ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉండాలి అనేటువంటి అలర్ట్నెస్ ఉంటుంది కర్కాటకం వారికి. మరి ఈ అలర్ట్గా ఉండేటువంటి వీరికి ఎప్పుడైనా పొరపాటున కనుక ఈ కర్కాటకం వారికి స్వప్నం వచ్చినప్పుడు నిద్రలో గబుక్కులు లెగుస్తారు, లెగిసి నిద్ర చెడిపోతూ ఉంటుంది, కళ్ళ మధ్యలో పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మళ్ళీ సేమ్ కళ కంటిన్యూ అవుతుంటుంది వీరికి. అలాగే ఈ యొక్క శుక్ర సంబంధించినటువంటి అంటే గృహము గనక పాడైనట్టుగా, గృహము కొంతమంది చూడండి ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, గృహంలో మొత్తం పైన ఏదో కన్నబడినట్టు కనిపిస్తుంది, లేకపోతే మొత్తం నిండిపోయింది నీళ్ళతో అనేది చెప్తూ ఉంటారు. అటువంటివి ఏవైనా సరే మీకు కర్కాటకం వారికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయంలో ప్రధానంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మీరు. ముఖ్యంగా స్వప్న శాస్త్రానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ యొక్క స్వప్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మనకి చూడండి, ఎవరైనా డాక్టర్స్ని కన్సల్ట్ చేసిన సైంటిస్టులు ఏమంటారు, మీరు పొద్దున్నంతా మీరు దాని గురించి ఆలోచించారండి అందుకే వచ్చింది అంటారు. అది 100% కరెక్ట్, అందులో డౌట్ ఏం లేదు. 100కి 100% అది నిజం. కానీ మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే మీరు చూసింది, మాట్లాడింది, అనుమానించింది, అదే పనిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదే మరలా మీకు నైట్ స్వప్నంలోకి వస్తే అది స్వప్న శాస్త్రంలో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, డీకోడ్ చేయాల్సిన పని లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు జూకి వెళ్ళారు, పాములు కనబడ్డాయి, అమ్మో పాము స్వప్నంలోకి వచ్చిందంటే సంబంధం లేదు. లేదా ఏదో మొత్తం ఫైర్ అయిపోయింది చూశారు, అదే స్వప్నంలోకి వచ్చింది, దానికి సంబంధం లేదు. అవి చూడకుండా, మాట్లాడకుండా, అనుమానించకుండా, ఆ పరిస్థితుల్లో మీరు ఎక్కువ తిరగకుండా వస్తే దాన్ని తీసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే స్వప్నశాస్త్రం విషయంలో ఏ సమయానికి వస్తే ఎన్ని రోజుల్లో నెరవేరుతుందని కూడా చెప్పడం జరిగింది. ఏమిటది అంటే రాత్రి సమయంలో, గుర్తుపెట్టుకోండి, రాత్రి 9-10 గంటలప్పుడు మీరు నిద్రపోయారు, 12 లోపల మీకు వచ్చింది, అది 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అనేది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అలా కాకుండా మీకు 12 నుంచి 3 గంటల ప్రాంతంలో వస్తాయి, 3 నుంచి 4 నెలలు, 5 నెలలు మొత్తం మీద వస్తుంది. అలాగే 3 నుంచి 5 గంటల వ్యవధిలో కనుక వస్తే 1 మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 5 నుంచి 6 గంటల సమయంలో తెల్లవారుజామున మీకు కనుక వస్తే అది 10 to 15 days, 10 daysలో కూడా అవ్వచ్చు. నిద్ర లేస్తూ నాకు స్వప్నం వచ్చిందని వెంటనే నిద్ర లేచాను, పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు
మీకు అది 1 వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2-3 రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రిప్పుడు మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి, అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. 2-3 గంటలప్పుడు వచ్చింది, చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని దైవతారాధన చేసుకోవాలట. దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి. అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు. అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం. నిద్రలేచి చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు అటువంటివి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ, త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ, చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు. అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిది నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారతాలు లాంటివి వినడం కానీ చేసినట్లయితే 100% ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి, సర్పం కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు, కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు. ఇప్పుడు గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడిందండి, తెల్లగా ఉంది, నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను, చాలా మంచిది. అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది, గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది, అగ్ని ఎలా వచ్చింది, కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా, వేరే వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు. స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు, అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలాగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని ప్రదేశాల్లో మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి కళ్ళలోకి వచ్చిందంట. ఎలా వచ్చింది మరి, ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కళ్ళలోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము, దాని బృహస్పతి కూడా రచించాడు, దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది. కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి. అలా కాదు, ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు. దుస్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు. మంచి స్వప్నం వచ్చింది, దాని రిజల్ట్ మీరు చూస్తారు. శ్రీమాత్రే నమః.